మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియమైన సంఘం పిల్లని బిడ్డలారా, మరి అదే కాల సమయం దేవుని వాక్యం ధ్యానించడం ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగలమైన చేయని బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రేఖల జాటును కాచి కాపాడి సంరక్షించిన దేవ, మరి అదే కాల సమయం సజీవ లెక్కన చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన సంఘ ప్రధాన బిడ్డ నిజంగా ఏర్పాటు చేయడం వాక్య భాగము త్రిత్వము తరువాతి 6వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగము నిర్గమకాండము 20వ అధ్యాయము 1 నుంచి 17 వచనములు ఈ విధంగా రాయబడినవి. త్రిత్వము తరువాతి 6వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగము నిర్గమకాండము 20వ అధ్యాయము 1 నుంచి 17 వచనములు ఈ విధంగా రాయబడినవి. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను. నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తుల నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, దేవుడి ఆజ్ఞలు, దేవుడు మానవునికి ఇచ్చిన ఆజ్ఞలు అనగా దేవుని యొక్క మాటను, దేవుని యొక్క చిత్తాన్ని జరిగించుట, ఆయన యొక్క ఆజ్ఞలను గైకొనుట. ఆజ్ఞాతిక్రమం పాపము, పాపంలో జీతము మరణము. ఎప్పుడైతే మనం ఆజ్ఞలను గైకొంటామో అప్పుడు దేవుని యొక్క సంరక్షణలో మనం ఉంటాము. కాబట్టి ఇక్కడ ఈ నిర్గమాకాండంలో దేవుడు చెప్తున్న మాట, దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించెను అన్నాడు. అంటే ఈ ఆజ్ఞలు వివరించడంలో, తెలియచేయడంలో ఆయనకు ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశాన్ని ఇక్కడ చెప్తూ నీ దేవుడనైనా యెహోవాను నేనే అంటున్నాడు. నీ దేవుడను అంటే నా దేవుడు, నీ దేవుడు ఆయనే, తండ్రి అయిన యెహోవాను గురించి చెప్తూ నేనే దాసుల గృహమైన ఐగుప్తుల నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని. ఐగుప్తు దేశం నుండి, చెర నుండి, వారి బానిసత్వం నుండి నిన్ను విడిపించినది నేనే అనే విషయాన్ని ఇక్కడ దేవుడైన యెహోవా చెప్తూ, నేను దాసుల గృహమైన ఐగుప్తుల నుండి నేను విడిపించి వెలుపలికి రప్పించి తిని అన్నాడు. అంటే నిన్ను మరలా ఆయన ఏ స్థితిలోనికి తీసుకురాబోతున్నాడు ఆ విషయాన్ని గుర్తు చేస్తూ, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అన్నాడు. అంటే ఆయనే తప్ప మళ్ళీ వేరే దాన్ని నీవు ఆరాధించడం కానీ సేవించడం కానీ చేయకూడదనే విషయాన్ని ఆజ్ఞల్లో మొదటిగా దేవుడు అక్కడ గుర్తు చేశాడు. అందుకే అంటున్నాడు, పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ అందే కానీ ఉండు దేని రూపమైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు. యెహోవాను తప్ప, ఆయనను తప్ప మరి దేనిని సేవించినా, పూజించినా, తయారు చేసుకున్నా, నీ హృదయంలో దేన్ని చేసుకున్నా అది ఆయనకు విరోధమవుతుంది, ఆజ్ఞాతిక్రమం అవుతుంది అనే విషయాన్ని దేవుడు అక్కడ గుర్తు చేస్తున్నాడు. ఎలా అనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషము కుమారుల మీదకి రప్పించుచు అంటున్నాడు. అంటే ఎవరైతే ఆయన తిరస్కరించి ద్వేషిస్తూ ఆయన మీద తిరుగుబాటు చేస్తున్నారో వారి యొక్క 3-4 తరాల వరకు ఆ తండ్రుల దోషము కుమారుల మీదకి వచ్చును అనే విషయాన్ని చెప్తున్నాడు. అంటే ఎందుకు ఈ విషయాలని దేవుడు తెలియజేశాడంటే మనము ఆయన నుండి, ఆయన ఆజ్ఞల నుండి దూరం కాకూడదని, ఆయన చిత్తాన్ని జరిగించాలని, ఆయన యొక్క ఉద్దేశాలను అనుసరించి నడుచుకోవాలనే విషయాన్ని దేవుడు చెప్తున్నాడు. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకున్న వారిని 1000 తరముల వరకు కరుణించబడనై ఉన్నాడు. ఎవరైతే ఆయనను ప్రేమిస్తారో, ఎవరైతే ఆయన ఆజ్ఞలు గైకుంటారో 1000 తరముల వరకు వారు కరుణింపబడి వారై ఉంటారు. ఆ కరుణా సంపన్ను యొద్ద కృపను పొందిన వారై ఉంటారు. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా అనుసరింపకూడదు అంటాడు. అంటే ఆయన నామాన్ని ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్లు ఏది పడితే అది మాట్లాడి దానికి ఆయన నామాన్ని నువ్వు జత చేయకూడదనే విషయాన్ని ఇక్కడ దేవుడు గుర్తు చేశాడు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరించు వారిని నిర్దోషినిగా ఎంచడు. కాబట్టి అది వ్యర్థంగా నువ్వు ఉచ్చరించి మాట్లాడేటప్పుడు దానివల్ల నీవేమవుతున్నావు అంటే దోషి అవుతున్నావు. నువ్వు నిర్దోషి కాదు, దోషి అవుతున్నావు. కాబట్టి నీ మాటలో, నీ ప్రవర్తనలో, నీ ఆలోచనలో దేవుని యొక్క ఉద్దేశం ఏమైనదో గ్రహించి నీవు మాట్లాడేది. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము అంటున్నాడు. విశ్రాంతి దినాన్ని గురించి ప్రభు ఇక్కడ, తండ్రి ఇక్కడ, ఆత్మ ఇక్కడ మాట్లాడుతున్నాడు. అంటే విశ్రాంతి దినాన్ని ఆచరించే విషయాన్ని నీవు మర్చిపోకూడదు. 6 దినాలు నువ్వు శ్రమించి 7వ దినాన్ని విశ్రమించి ఆ విశ్రాంతి దినాన్ని ఆయన సన్నిధి నీవు కనబడవలసినదనే విషయాన్ని చెప్తున్నాడు. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలను.
దేవుడిచ్చిన మరి ఈ 6 దినాల్లో నువ్వు కష్టించి శ్రమించి పనిచేసిన తర్వాత 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తెను నీ దాసుడైన నీ దాసైనను నీ పశువులైనను నీ ఇండ్లలోనున్న పరదేశైనను ఏ పనియు చేయకూడదు అంటున్నాడు. అంటే విశ్రమించాలి అంటే దేవునితోనే గడపాలి తప్ప మరి ఇతరమైన వాటిని నీవు మనసులో పెట్టుకుని ఇతరమైన వాటి అందు నీవు మనస్సు కలిగి ఉండకూడదనే విషయాన్ని చెప్తున్నారు. 6 దినములలో యెహోవా ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోనున్న సమస్తమును సృజించి 7వ దినమందు విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచును. కాబట్టి ఈ 6 దినాలు ఆయన శ్రమించి కష్టించి ఆయన చేసిన ఈ సృష్టి యావత్తును బట్టి నీవు కూడా ఆ పనిలో పాలుభాగస్తుడివై 7వ దినాన్ని విశ్రాంతి దినాన్ని నువ్వు విశ్రమించాలి, ఆయన సేవించాలి అనే విషయాన్ని ఇక్కడ వాక్యం ద్వారా గుర్తు చేస్తున్నాడు. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము అంటున్నాడు. అంటే నీవే దేశంలో ఉంటున్నావో ఆ దేశాన్ని బట్టి, నీ తల్లిని తండ్రిని బట్టి, వారి పట్ల గౌరవం బట్టి, దేశ గౌరవాన్ని బట్టి, కుటుంబ గౌరవాన్ని బట్టి, తల్లిదండ్రుల గౌరవాన్ని బట్టి నీ ప్రవర్తన అంతటి మీద నీ దేవుడైన యెహోవా యొక్క ఉద్దేశాన్ని నీవు కలిగి ఉండాలనే విషయాన్ని చెప్తున్నారు. నరహత్య చేయవద్దు అంటున్నాడు. అంటే ఇతరులను చంపే మనస్సు, ఆలోచన, తలంపులు నీ హృదయంలో కానీ నీ యొక్క ఉద్దేశాల్లో కానీ కలగకూడదు అంటున్నాడు. వ్యభిచరింపకూడదు అంటున్నాడు. అంటే శరీర సంబంధమైన కార్యాలకు నీవు చోటు ఇవ్వకూడదనే విషయాన్ని ఇక్కడ వాక్యం ద్వారా చెప్తున్నాడు. దొంగిలకూడదు అంటాడు. దొంగతనానికి నీవు చోటు ఇవ్వకూడదు అంటున్నాడు. నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలుకకూడదు అంటున్నాడు. మరి ఇతరుల మీద నీవు మరి లేనిపోని మాటలు చెప్తూ మరి పాపపు మాటలు మాట్లాడుతూ అతన్ని దోషిగా చేస్తూ అపరాధినిగా చేసే నీ యొక్క మాటలు నీ తలంపులో ఉండకూడదు అని అంటున్నాడు. నీ పొరుగువాని ఇల్లును ఆశింపకూడదు అంటున్నాడు. అంటే అతని గృహాన్ని, అతనికి ఉన్న సమస్తాన్ని ఏది కూడా నువ్వు ఆశించకూడదు అనే విషయాన్ని ఇక్కడ చెప్తాడు. నీ పొరుగువాని భార్యనైనను అతని దాసునైనను అతని దాసినైనను అతని ఎద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగువాని దగ్గర దేనినైనా నీవు ఆశింపకూడదని చెప్పాను. కాబట్టి ఇక్కడ దేవుడు ఆజ్ఞాపిస్తున్న ఆజ్ఞలు ఏంటంటే నీవు ఏదైనా కానీ దేవుడు నీకు ఇచ్చిందే తప్ప నీ కాని దాని విషయంలో నీవు ఏదైతే నువ్వు ఆశిస్తున్నావో అది ఏమాత్రము నీకు మేలుకరం కాదనే విషయాన్ని ఇక్కడ గుర్తు చేశాడు. అందుకనే నరహత్య చేయొద్దు అన్నాడు, వ్యభిచరించవద్దు అంటున్నాడు, దొంగిలొద్దు అంటున్నాడు, నీ పొరుగువాని మీద అబద్ధం సాక్ష్యం పలకొద్దు అంటున్నాడు, నీ పొరుగువాని ఇల్లు ఆశించొద్దు అంటున్నాడు, నీ పొరుగువాని భార్యనైనను అతని దాసునైనను అతని దాసునైనా అతని ఎద్దునైనను గాడిదనైనా అంటే నీ హృదయంలో కలిగే ప్రతి విధమైన ఆలోచనలు ఏమవుతున్నావో అవి ఏమాత్రమో సరైనవి కాదనే విషయాన్ని ఇక్కడ వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియమైన బిడ్డలారా, దేవుని ఆజ్ఞలను పాటించుటలో, దేవుని ఆజ్ఞలను గైకొనుటలో, దేవుని ఆజ్ఞలను అనుసరించుటలో మనము దేవుని చిత్తానికి లోబడిన వారమైతేనే అప్పుడు మనం ఆయనతో జీవిస్తాము. ఒకవేళ మనం ఆ విధంగా కాక ఆజ్ఞాతిక్రమం చేసినట్లయితే పాపం వస్తుంది. ఆ పాపం వల్ల జీతం మరణం వస్తుంది. ఆ మరణం వల్ల మనము నిత్యరాజ్యాన్ని పొందలేమనే విషయాన్ని దేవుడి ఉదయకాల సమయంలో వాక్యం ద్వారా తెలియజేస్తున్న మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, దయగల మా యేసయ్య, నిజమైన ఆయన నీ ఆజ్ఞలను నీ కట్టడలను అనుసరించి నీ ఉద్దేశాలను అనుసరించి నీ చిత్తాన్ని అనుసరించి జీవించుటకు ప్రవర్తించుటకు మాకు నేర్పించండి. నీకు ఆయాసమును దుఃఖమును కలిగించుకున్నట్లు నీ ఆజ్ఞలను అనుసరించి వారముగా గైకొన్న వారముగా ఆజ్ఞాతిక్రమం పాపంలో జీతం మరణమైనది కాబట్టి నాయన నీ ఆజ్ఞలను అనుసరించి నడిచి జీవించే విశ్వాసులుగా మేము సహాయం ఇచ్చండి. బలహీనలను బలపరచండి, రోగులను స్వస్థపరచండి, హాస్పిటల్స్ వద్ద ఇండ్ల వద్ద పడిన వారం పుట్టి లేవనెత్తండి. తమ ప్రియులను పోగొట్టుకున్న కుటుంబాలను ఆదరించండి. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వాని తరగతుల చొప్పున ఆశీర్వదించి దీవించి దిన పరిచర్యల సేవలో నీ వాక్యం చేత నీ వాక్యం నాతో మాతో మాట్లాడి మీరే మహిమ పొందుకున్నామని నీ రాకడికి మమ్మల్ని సిద్ధపరచమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానదనుడు మాకు దయచేయండి. పడల ప్రార్థన చేసిన వారు మేము క్షమించున్న ప్రకారం మా ప్రార్థనలను క్షమించము. శోధనలో దృష్టిని తప్పించి రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే నా తండ్రి, ఆమేన్. మన పరమదైన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడేయండి, సంరక్షించునుగాక. ఆమేన్.